దాదాపు ఎప్పటినుంచో ఒక 5,000 సంవత్సరాల పైబడి నుండి వాడుకలో ఉంటుంది. దీనిని హిమాలయాల్లో ఎక్కువ దొరుకుతుందనమాట. ఈ శతావరి మ్యాక్స్ అనేది. ఇదొచ్చేసి 1739లోనే దీన్ని కనుగొన్నారు. దీన్ని పిలిపీచరి అని కూడా పిలుస్తారు. వీటిని ఆయుర్వేదంలో కూడా వాడుతుంటారండి ఈ శతావరి మ్యాక్స్ అనేది. మనకి ఇదేంటంటే దీంట్లో ఒక సంస్కృతం పదంలో దీన్ని చూస్తే పిల్లిపీచరి అంటారు. దీనిని ద క్వీన్ ఆఫ్ ద హెర్బ్ అని కూడా అంటారు. లేడీస్‌కి చాలా మంచి ఔషధంగా ఉపయోగపడుతుందండి ఇది. ఇది 5,000 సంవత్సరాల నుంచి పైనుంచి కూడా వాడుకలో ఉంది. ఈ శతావరి మ్యాక్స్ అనేది దీంట్లో శత అంటే 100, వరి అంటే సమస్యలు అన్నమాట. శతావరి అంటే 100 సమస్యలను తగ్గించి మనకి ఆరోగ్యాన్నిచ్చే ప్రోడక్ట్ ఇది. కాబట్టి అందుకనే శతావరి అని అంటారు. దీంట్లో వచ్చేసి శతావర్, అలాగే అశోక, లికోరిచియా ఈ 3 రకాల పదార్థాలతోటి కలిపి మనకి ఈ శతావరి మ్యాక్స్ అనేది తయారు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమహీల్యతపై పనిచేస్తుంది. ప్రసవ సమయంలో తల్లిపాల ఉత్పత్తికి బాగా సహకరిస్తుంది. అంటే ఈ శతావరి మ్యాక్స్ వచ్చేసి మనకి హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అని లేడీస్ లో చాలా ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్ తోటి కానీ, అదే విధంగా స్టమక్ పెయిన్ అని కానీ, కొంతమందికి పిల్లలు లేకపోవడము, ఈ విధంగా చాలా మంది రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకు తెలుసు చాలా చాలా ఈ మధ్య కాలంలో అయితే ఇంకా ఎక్కువ అయిపోయినాయి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. కాబట్టి ఈ శతావరి మ్యాక్స్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ శతావరి మ్యాక్స్ అనేది డెలివరీ అయిన సమయంలో కొంతమందికి పాలు లేకుండా ఉండడం జరుగుతుందన్నమాట. తల్లి పాలు ఉత్పత్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి ఉన్న మరికొన్ని ఉపయోగాలు ఏంటంటే వ్యాధి నిరోధకతను మరియు క్యాన్సర్ యొక్క రక్షణకు కూడా బాగా సహకరిస్తుంది. ఈస్ట్రోజన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అటువంటి ఉన్న వారికి ఇది వాడడం వల్ల చాలా రిజల్ట్ వస్తుంది. అలాగే ఈ హార్మోన్లు రెగ్యులేట్ చేయడానికి బాగా సహాయపడుతుంది. గర్భాశయ సమస్యలకు, ప్రత్యుత్పత్తి సమస్యలను, జీర్ణ సమస్యలను, ఋతుక్రమ సమస్యలకు, అసమతుల్య రక్తస్రావములకు పరిష్కరిస్తుంది. మనం చెప్పుకున్నట్టు గర్భాశయము సమస్య ఉంటుంది కదా, చాలా మంది పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. జీర్ణ సమస్యతో ఇబ్బంది పడే వాళ్ళకి, ఋతుక్రమణ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, అధికంగా రక్తస్రావం అటువంటి వాళ్ళకి కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ఇన్ఫెర్టిలిటీగా పనిచేస్తుంది. అలాగే కిడ్నీ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యము, నాడీ సంబంధ రుగ్మతలు, జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి, కడుపులో మంట, కడుపు నొప్పి, అజీర్ణం ఇటువంటి వాటన్నిటికి కూడా బాగా పనిచేస్తుంది. పొట్టలో పుండులు అంటే కొంతమందికి ఎలర్జీ లాగా అల్సర్ తోటి ఇబ్బంది పడుతుంటారు కదా, అటువంటి దానికి కూడా బాగా యూజ్ అవుతుంది. కంటి సమస్యలకు, మోకాళ్ళ నొప్పులు, జాయింట్స్ పెయిన్స్ వీటన్నిటికి కూడా ఇది శతావరి మ్యాక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి విరోచనాల నివారణకు, గొంతు సమస్యకు, మెనోపాజ్ సంబంధించిన రుగ్మతలకు, ఓరల్ ఇన్ఫెక్షన్, చాలా మంది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు. ఎందుకు కొంతమంది ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఇన్ఫెక్షన్ వల్ల అబార్షన్ అయిందని చెప్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా ఎర్ర రక్త కణాల అభివృద్ధికి, బ్యూటీ థెరపీ ట్రీట్మెంట్ కు, శరీర ఉష్ణోగ్రత తగ్గుదలకు, ట్రీట్ ఓవరిన్ సిస్ట్ కి అంటే మన పిగ్మెంటేషన్ ఇటువంటి సంబంధించిన వాటికి కూడా బాగా ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు హైపోథైరాయిడిజం, థైరాయిడ్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. అలాగే ఫెలోపియస్ నాళాల అడ్డంకులను తొలగిస్తుంది. అండం పెరుగుదలకు సహకరిస్తుంది. కాన్పు సమయంలో, ప్రసవ సమయానికి కాన్పు సమయంలో కూడా బాగా యూజ్ అవుతుంది ఈ శతావరి మ్యాక్స్ వాడుకోవడం వల్ల.
ప్రసవ సమయానికి ముందు వాడుకున్నట్లయితే ఈ ప్రసవం అనేది చాలా సులభంగా అవడం జరుగుతుంది. ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందన్నమాట మన శతావరి మ్యాక్స్ యూజ్ చేయడం వల్ల. ఇప్పుడు దాకా మనం ఎవరికి ఇవ్వవచ్చు అనుకున్నాం. ఈ శతావరి మ్యాక్స్ ఇవ్వడం వల్ల ఒకటి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. అదే విధంగా ప్రెగ్నెన్సీ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకి ఇవ్వచ్చు. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చి కూడా కొంతమందికి అబార్షన్లు అవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ వల్ల. అటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పాలు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా ప్రసవం అయినాక, అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వడం వల్ల పాలు ఎక్కువగా ఉత్పత్తి అయ్యేదానికి బాగా సహాయపడుతుంది. అలాగే మనకి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటి అన్ని వాటికి కూడా బాగా యూజ్ అవుతుంది అనమాట మన శతావరి మ్యాక్స్. ఇది ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. దాదాపు 5,000 సంవత్సరాలు పైబడి నుంచే వాడుతున్నారు. ఆల్రెడీ ఆయుర్వేదికంలో కూడా యూజ్ చేస్తున్నారు. ఈరోజు మన వెస్టేజ్ కంపెనీ కూడా స్టార్ట్ చేసి 21 ఇయర్స్ కంప్లీట్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది చాలా మంది ఉపయోగించారు. అందరికి కూడా వాడిన ప్రతి ఒక్కరికి కూడా రిజల్ట్ అనేది ఎక్సలెంట్ గా వస్తుందండి. ఇది ఒక్క బాటిల్ వాడితేనే మంచి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేయండి. ఎవరికి ప్రాబ్లం ఉన్నా, ఒకవేళ ప్రాబ్లం లేకపోతే మీకు తెలిసిన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా లేడీస్ ఉంటారు, ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది ఏంటంటే పీరియడ్స్ ప్రాబ్లం లో స్టమక్ పెయిన్ అని ఇబ్బంది పడుతూ ఉంటారు. వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికి కూడా మన శతావరి మ్యాక్స్ ఖచ్చితంగా ఇవ్వచ్చండి. ఎటువంటి అనుమానమే లేదు, అవసరమే లేదు. ఖచ్చితంగా మనం ఇవ్వచ్చు. ఎవరికి ఇవ్వకూడదు ఈ శతావరి మ్యాక్స్ అంటే, పాలు ఎక్కువగా వస్తుంటాయి కదా, కొంతమందికి పాలు తక్కువ వస్తాయి. కొంతమంది తల్లులకి ఏమంటే పాలు సరిపోను, బిడ్డకి ఎన్ని కావాలో అంతవరకు సరిపోను వస్తుంటాయి. కొంతమందికి 2-3 పిల్లలకు కూడా పాలు ఇవ్వగలిగే అన్ని పాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. కానీ బిడ్డకు సరిపోను ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, తను ఇబ్బంది పడుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాళ్ళకు అవసరం లేదు మన శతావరి మ్యాక్స్. ఓన్లీ పాలు తక్కువ అయ్యి ఇబ్బంది పడుతూ బయట వేరే పాలు, డబ్బా పాలు తాపిస్తారు కదా, అటువంటి వాళ్ళకి మనం సజెషన్ చేయొచ్చు. ఇంకా ఎవరికి ఇవ్వకూడదంటే దురద, ర్యాషెస్ మరియు హై ఇచ్చింగ్ ఉన్న వారికి, దగ్గు ఎక్కువ వచ్చే వాళ్ళకి మనం సజెషన్ చేయకూడదు. కొంతమంది స్కిన్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతుంటారు, ర్యాషెస్ వస్తుంటాయి, ఎక్కువ దురద, ఇటువంటి ఇబ్బంది పడే వాళ్ళకి, అలాగే ఎక్కువ దగ్గుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా మన శతావరి మ్యాక్స్ ఇవ్వకూడదు. నీళ్ల విరోచనాలు, డయాబెటీస్, నీరసంగా ఉండే వాళ్ళకు కూడా ఇవ్వద్దు. అంటే షుగర్ ఉండే వాళ్ళకు కూడా మనది పరిచయం చేయొద్దు, ఎవరికి ఇవ్వద్దు. అలాగే యాస్పరజియస్, ఎలర్జిక్ రియాక్షన్స్, ఎలర్జీస్ వస్తుంటాయి కదా, అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు. ఖచ్చితంగా ఈ 4 పాయింట్స్ గుర్తు పెట్టుకోండి. మనం ఇచ్చేది ఎవరికి ఇవ్వచ్చు అనేది అందరికి మాక్సిమం ఐడియా ఉంటుంది. ఎవరికి ఇవ్వకూడదు అనేది కూడా ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి, లేదంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పాలు ఎక్కువగా ఇచ్చేటువంటి తల్లులకు ఇవ్వద్దు. అలాగే ర్యాషెస్ ఇటువంటివి వచ్చే వాళ్ళకి, ఎక్కువ దగ్గు వచ్చే వాళ్ళకి ఇవ్వద్దు. నీళ్ళ విరోచనాలు, ఎక్కువ మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి, అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు. డయాబెటీస్, నీరసంగా ఉంటూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా ఇవ్వద్దు. అలాగే ఎలర్జీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ శతావరి మ్యాక్స్ అనేది ఇవ్వద్దు. ఈ శతావరి మ్యాక్స్ వల్ల చాలా మంది రిజల్ట్ తీసుకున్నారండి. ముఖ్యంగా నేను కూడా ఇందులో ఈ శతావరి మ్యాక్స్ వాడుకొని నాకు ఎన్నో సంవత్సరాలు, దాదాపు 22 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లం అనేది క్యూర్ చేసుకోవడం జరిగిందండి. నాకు 2000 నుంచి ప్రాబ్లం ఉంది. కానీ ఎప్పుడు హాస్పిటల్లో చూయించుకున్న, గైనకాలజిస్ట్ దగ్గర చూయించుకున్నా కూడా డాక్టర్ చెప్తాం ఏంటంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్లమ్మా, ఏం కాదు, సెట్ అవుతుంది, మ్యారేజ్ అయ్యాక సెట్ అవుతుంది అన్నారు. మ్యారేజ్ అయినాక సెట్ కాలేదు, పిల్లలు అయినాక సెట్ అవుతుంది అన్నారు. పిల్లలు అయ్యాక కూడా సెట్ కాలేదు. కానీ ఎప్పుడైతే ఈ శతావరి మ్యాక్స్ యూజ్ చేశానో, ఈ వెస్టేజ్లోకి వచ్చాక ఈ శతావరి మ్యాక్స్ వాడిన వాళ్ళ టెస్టిమోనీస్ విని నిజంగా ఇంత మంచి రిజల్ట్ ఉందని చెప్పేసి నేను కూడా యూజ్ చేశానండి. నేను యూజ్ చేసినప్పుడు
నేను యూజ్ చేసినప్పటికి 460 రూపీస్ ఉంది. ఇప్పుడు నాకు తెలిసి కొంచెం కాస్ట్ పెరిగింది. ఒక 40 రూపీస్ లోపల కాస్ట్ పెరుగుంటుందండి. అంతకంటే ఎక్కువైతే కాస్ట్ లేదు. కాబట్టి ఈ శతావరి మ్యాక్స్ వాడుకున్న తర్వాత నాకైతే ఇప్పటి వరకు 2 ఇయర్స్ అయిందండి ఈ శతావరి మ్యాక్స్ యూజ్ చేసి నేను. నాకు ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంతకుముందు 3-4 మంత్స్‌కి రావడము, వచ్చాక 20 డేస్, 23 డేస్ అలా ఇబ్బంది పడ్డ రోజులు చాలా ఉన్నాయి. నాకు కరెక్ట్‌గా వచ్చిన టైమింగ్స్ కంటే కూడా అది లెక్కపెట్టి చెప్పగలను. ఇర్రెగ్యులర్‌గా వచ్చి నేను ఇబ్బంది పడ్డ రోజులే ఎక్కువున్నాయి నా 20 ఇయర్స్ జర్నీలో. సో, కాబట్టి ఈ శతావరి మ్యాక్స్ ఎవ్వరికిచ్చినా కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఇది యూజ్ చేసుకోండి. ఎవరికైనా ప్రాబ్లమ్ ఉన్నా, ఒకవేళ లేకపోయినా కూడా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ శతావరి మ్యాక్స్ వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఇదొచ్చేసి మనకి రూ. 460 పడుతుందండి. ఐడీ తీసుకున్న వాళ్ళకి. ఎంఆర్‌పీ రేట్ చూసుకుంటే రూ. 545 ఉంది. పీవీ పరంగా చూసుకున్నా కూడా 15.33 పీవీలనేది రావడం జరుగుతుంది. ఇది మనం 12 సంవత్సరాలు, మినిమం 12 సంవత్సరాలు పైబడి ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అదే విధంగా ఇది రోజుకి ఒకటేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ ప్రాబ్లమ్ తోటి ఇబ్బంది పడుతుండే వాళ్ళకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి అన్నం తిన్న తర్వాత వేసుకుంటే ఈ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్. ఈ సప్లిమెంట్ అయితే ప్రెజెంట్ లేదండి. ఒకప్పుడు ఉండింది. దీని గురించి చెప్పినా కూడా మనకి ప్రోడక్ట్ ప్రెజెంట్ అనేది కంపెనీలో లేదు. క్రాన్బెర్రీ గురించి తెలుసుకుందాము. ఈ క్రాన్బెర్రీ అనేది దీనిని ఒక యాంటీ ఆక్సిడెంట్ యొక్క భాండాగారాలు అని, షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు దీన్ని ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారు. దీనిని ఫ్రూట్ మరియు ఆకులని మూత్రాశయంలో సమస్యలను తగ్గించడానికి, అలాగే స్టమక్ మరియు లివర్ అసమతుల్యతకు, వైట్ డిశ్చార్జ్ కు, గాయాలు మానటానికి బాగా ఉపయోగపడుతుందండి. ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి ఈ క్రాన్బెర్రీ కూడా. ఇందాక శతావరి మ్యాక్స్ ఎలా పనిచేస్తుందో నిజంగా చెప్పాలంటే శతావరి మ్యాక్స్ ఒక సంజీవని. లేడీస్ కి చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. నాకు తెలిసి ఎవరికి ఇచ్చినా కూడా, నేను ఎవరికి ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి మంచి రిజల్ట్ వచ్చింది. నెక్స్ట్ ఈ క్రాన్బెర్రీ కూడా కొంతమంది ఏంటంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ తోటి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి. ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి క్రాన్బెర్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి చాలా మంచి రిజల్ట్ తీసుకోవడం జరుగుతుంది. అదే విధంగా గాయాలు మానడానికి పనిచేస్తుంది. స్టమక్ మరియు లివర్ అసమతుల్యకు, కొంతమంది తిన్నా కూడా అరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకు కూడా లివర్ పనితీరుకు వాటికి ఈ క్రాన్బెర్రీ అనేది బాగా పనిచేస్తుంది. ఫ్రూట్ ద్వారా తయారు చేయబడింది అనమాట. ఇది ఎక్కువ ఉత్తర అమెరికాలో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో యూరినరీ ట్రాక్ మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అని ఇబ్బంది పడుతూ ఉంటారు లేడీస్ జెంట్స్ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి సమస్యను కూడా బాగా తగ్గిస్తుంది ఇది. అలాగే మెమరీకి, చర్మ వ్యాధులకు సంబంధించిన వాటిని కూడా బాగా ఉపయోగపడుతుంది. మన దంత చిగుళ్ళు మరియు నోటి దుర్వాసన రాకుండా కూడా ఈ క్రాన్బెర్రీని యూజ్ చేయడం వల్ల ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మన మెమరీ బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యి మెమరీకి కూడా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాన్బెర్రీ వాడుకోవడం వల్ల గుండెపోటు తగ్గడానికి, దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఈలు కూడా అధికంగా ఉంటాయి. దీనివల్ల ఏంటంటే చర్మ మరియు జుట్టు సౌందర్యాలకు బాగా ఉపయోగపడుతుంది. జ్వరము, కిడ్నీ సమస్యలతోటి మరియు న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అదేవిధంగా నీరుడు కంట్రోల్ కాకపోవడం, అంటే మనకి ఏమంటారు, యూరిన్ ఇన్ఫెక్షన్ తోటి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, అటువంటి దాన్ని కూడా బాగా కంట్రోల్ చేయడానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి మరియు నాశనం చేయడానికి కూడా ఈ క్రాన్బెర్రీ అనేది యూజ్ అవుతుంది. అలాగే మిల్కీ యూరిన్ ని నిర్మూలించడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. రక్త పలకికలకు అభివృద్ధికి కూడా
బాగా ఉపయోగపడుతుంది. అంటే రక్తనాళాలకు సంబంధించిన దానికి కూడా ఈ యూరినరీ ట్రాక్‌ని యూజ్ చేయడం వల్ల బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరికి ఇవ్వకూడదు. ఇప్పటిదాకా మనం ఎవరికి ఇవ్వచ్చు అనే దాని గురించి తెలుసుకున్నాము. ఎవరికంటే ఎక్కువ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అదే విధంగా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి కూడా ముఖ్యంగా బాగా ఇస్తే మంచి రిజల్ట్ అనేది తీసుకోవచ్చు. ఆల్రెడీ యూజ్ చేశారు మా టీమ్‌లో. వాళ్ళు మంచి రిజల్ట్ కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరికి ఇవ్వకూడదంటే డయాబెటిస్. ఇందాక శతావరి మ్యాక్స్ కూడా షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వద్దని చెప్పారు. అదే విధంగా ఇది కూడా క్రాన్‌బెర్రీ కూడా మనం డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇవ్వొద్దండి. తీవ్రమైన కిడ్నీ సంబంధించిన వ్యాధులతోటి ఇబ్బంది పడే వాళ్ళకి, ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి, గర్భిణీలకు మరియు పాలిచ్చే తల్లులకు వీళ్ళకి కూడా ఎవరికి ఇవ్వకూడదు. శతావరి మ్యాక్స్ పాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కానీ పాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదని చెప్పాం. కానీ ఈ క్రాన్‌బెర్రీ అనేది పాలిచ్చే తల్లులకు, గర్భిణీలకు ఎవరికి ఇవ్వకూడదు. శతావరి మ్యాక్స్ గర్భిణీలకు ఇవ్వచ్చు, ప్రసవం సమయానికి ముందు ఇవ్వవచ్చు, అదే విధంగా పాలు తక్కువ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, ఎక్కువ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ ఇవ్వచ్చు. కానీ క్రాన్‌బెర్రీ అనేది ఓన్లీ ఎవరైతే వైట్ డిశ్చార్జెస్ ఇబ్బంది పడుతూ ఉంటారు, గాయాలు తగిలి మానకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు, కిడ్నీలో స్టోన్స్ ఉండి అటువంటి వాళ్ళకి మనం అనేది యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే వాళ్ళకి క్రాన్‌బెర్రీ అనేది ఇవ్వచ్చు. దీని కాస్ట్ వచ్చేసి ₹1630 ఉంటుందండి. ఇదేంటంటే ఉత్తర అమెరికా నుంచి మనకి తీసుకొని రావడం జరుగుతుంది కాబట్టి కాస్ట్ పరంగా ఎక్కువ పడుతుంది. సో మనకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చేసి ₹1630. ఎంఆర్‌పీ రేట్ చూసుకుంటే ₹1875. పీవీలు చూసుకుంటే మనకి 54 పాయింట్లు రావడం జరుగుతుందండి ఈ క్రాన్‌బెర్రీ అనేది. ఇది రోజుకి ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సమస్య ఉంటే రోజుకు 2 వేసుకోవాలి భోజనం చేసుకున్న తర్వాత. నెక్స్ట్ వచ్చేసి ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్. ఈ ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ అనేది మనకి బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం బయట మెడిసిన్ తీసుకుంటూ ఉంటాం, ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం. ఐరన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఏముంటుంది అందులో ఓన్లీ ఐరన్ మాత్రమే ఉంటుంది. అంతేగాని మన బాడీకి కావాల్సిన ఫోలిక్ అనేది ఉండదు. దీంట్లో మన వెస్టేజ్ లో దొరికే ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్ దాంట్లో ఏమేమి ఉంటాయంటే ఐరన్ ప్లస్ ఫోలిక్ ప్లస్ జింక్, విటమిన్ సి, అదే విధంగా B12 ఇవన్నీ కూడా పుష్కలంగా ఉంటాయి.